నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి గంగా ప్రసాద్ కృషి ఎనలేనిది. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు గంగా ప్రసాద్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గూడూరు మనుగోలు ప్రాంతాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించిన నాయకులు. గూడూరులో భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళుతూ శ్రీరాముని బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి. శ్రీరామ నవమిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీ. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. గూడూరులోని సాయి మందిరం, చెల్లకూరు మండలం తమ్మినపట్నంలో కొలువై ఉన్న కోదండర స్వామి దేవాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని తిలకించిన భక్తులు. పారిశ్రామిక నేత, టీడీపీ నాయకులు గంగా ప్రసాద్ సహాయ సహకారాలతో నేడు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నానని, డివిజన్ లో పార్టీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గంగా ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు గంగా ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, నాయకులు గంగా ప్రసాద్ నాలాంటి యువకులను రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని, ఆయన సహాయ సహకారాలతోనే ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఆయన జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సునీల్ కుమార్ వివరించారు. గంగా ప్రసాద్ గారు ఆయన్ని తీసుకెళ్లి చెన్నై అపోలో హాస్పిటల్లో చేర్పించి, చానభాష గారు, గంగా ప్రసాద్ గారు మొత్తం 20 లక్షలు పైన అయితే మొత్తం కూడా ఆయనే సొంత డబ్బులు పెట్టి విషయాన్ని కూడా గుర్తు చేస్తాం. ఎందుకంటే మన కార్యకర్తల గారికి ఇబ్బంది జరిగితే ఆయన దగ్గరుండి చూసుకునే మనస్తత్వం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నాకు కూడా అప్పుడప్పుడు ఫోన్లు చేసి మన వాళ్ళకి ఎవరున్నా ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా చెప్పు, కార్యకర్తలు అందరికి కాదు చెప్పు, ఖచ్చితంగా నేను సహాయం చేస్తానని చెప్పి ఎప్పుడు కూడా చెప్పేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు గూడూరు కానివ్వండి, సూళ్ళూరుపేట కానివ్వండి, వెంకటగిరి కానివ్వండి, సత్యవేట కానివ్వండి, ఈ 4 నియోజకవర్గాల్లో తనదైన శైలిలో రాజకీయం నడిపి, ముఖ్యంగా ఆయనకి ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటే ఎక్కువ ప్రేమ, వాళ్ళతోనే నిత్యం గడిపేటువంటి వ్యక్తి పెద్దలు గంగా ప్రసాద్ గారిని నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత నుంచి కూడా నన్ను ఒక పరిస్థితిలో నా కుటుంబం నచ్చిందంటే ఆయన ధైర్యం అని చెప్పి ఎక్కడ నేను ధైర్యంగా చెప్తాను. ఎవరేమనుకున్నా నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత నాకు కొన్ని ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా ఆయనే మొత్తం తీర్చి, అప్పుడు కూడా నాకు నెల ఆర్థిక సహాయం చేసినటువంటి పెద్ద మనిషి మా గంగా ప్రసాద్ గారికి చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినా పూర్తి సహాయ సహకారాలు నాకు అందించారు. నేను ఓడిపోయినప్పుడు కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, సునీల్కి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పి సిఫార్సు చేసిన దాంట్లో మా గంగా ప్రసాద్ గారు ప్రధాన పాత్ర, మా రవిచంద్ర గారు ప్రధాన పాత్ర అని చెప్పి అక్కడ నుంచి ధైర్యంగా చెప్తాను. ఈరోజు ఈ పార్టీ ఆఫీసు ఈ విధంగా ఎన్ని చోట్ల నడుపుతున్నామంటే దానికి కారణం. ఇంకా మరికొందరు మాట్లాడారు. మన తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఆయన అన్నదండలతో మన 4 నియోజకవర్గాల్ని ఎమ్మెల్యేలు గెలిపించుకున్న ఘనత మహానుభావుడు దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు అనాథ శరణాలయంలో పేదలకు అన్నదానము, దుప్పట్లు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఈ కార్యక్రమం అయిపోతానే అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ
రాజ్యాలు గెలుస్తూ వచ్చి రాజ్యపాలన సాగించిన దాన్ని మనం చరిత్రలో చూసాం. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, సత్యవేడు ఈ 4 నియోజకవర్గాల్లో మనందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉండి 4 కాన్స్టిట్యున్సీలు కూడా విజయం సాధించే దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి కొండేపాటి గంగాప్రసాద్ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం, తెలుగుదేశం శాసనసభ్యుల యొక్క ఆఫీసులో ఆయన యొక్క జన్మదిన వేడుకలు మా డాక్టర్ పాసి సునీల్ కుమార్ గూడూరు శాసనసభ్యుల వారి యొక్క ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తగా మన జిల్లాకే ప్రముఖులుగా మన పార్టీ ప్రతినిధులుగా ఉన్నటువంటి గంగాప్రసాద్ సార్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి, ఆయన కుటుంబానికి మరియు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని. ఈ కార్యక్రమంలో నాయకులు పులిం శ్రీనివాసులు, బిల్లి చెంచరామయ్య, రహీం, శివకుమార్, శ్రీనివాసులు రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశ రక్షణ ధ్యేయంగా స్థాపితమై ప్రజా సంక్షేమం, దేశ నిర్మాణం కోసం అంకితమై కోట్లాది కార్యకర్తల సంఘీభావంతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు దయాకర్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పురవీధుల్లో పార్టీ జెండాలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు దయాకర్ తదితరులు మాట్లాడుతూ దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీలు బీజేపీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వారి ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, నితిన్ గడ్కరీ, అమిత్ షాలు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని వారు వివరించారు. 1980 సంవత్సరంలో ఏప్రిల్ 6వ తారీఖున అప్పటి కీర్తిశేషులు శ్రీ వాజ్పేయి గారు మరియు అద్వానీ గారిచే ఈ పార్టీ స్థాపించబడింది. అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. ప్రజలకు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ నరేంద్ర మోడీ గారు 3వసారిగా ప్రధానమంత్రిగా అవడం జరిగింది. అదేవిధంగా వెళ్ళిపోయారు. అప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్లో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు వచ్చి మొత్తం అన్ని పార్టీలు కూడగట్టి జనతా అని పెట్టుకున్నారు. ఆ జనతాలో విలీనం అయిపోయింది ఏదైతే జనసంఘ పార్టీ. అప్పుడు వచ్చేసి ఆ జనతాలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. మన అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా విదేశాంగ మంత్రిగా ఉన్నాడు. అద్వానీ కూడా మంత్రివర్గంలో ఉంటారు. ఈ జనసంఘం, ఈ జనతా పార్టీ 1977లో వచ్చిన తర్వాత 2.5 సంవత్సరం మాత్రమే ఉండింది. మళ్ళా ఈ నాయకులకి వసక్క ఎవరు పార్టీలో వెళ్ళిపోయారు. అప్పుడు 1980 ఏప్రిల్ 6వ తేదీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, బైరాగ్ షెకావత్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి భారతీయ జనతా పార్టీ అనే పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన తర్వాత అది ఎంతో వృద్ధి చెంది ఈరోజు మొదట్లో 2 సీట్లు మాత్రమే గెలుచుకున్నది. ఆ 2 సీట్లు గెలుచుకున్న తర్వాత అందరూ కూడా ఎగతాళి చేశారు. తర్వాత ఒక్క ఓటుతో మన వాజ్పేయి గారు ఆయన పదవిని కూడా త్యజించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, నాయకులు బాలకృష్ణనాయుడు, శ్రీనివాసరావు, రవీంద్ర బాబు, వెంకటేష్ యాదవ్, ప్రేమ్ సుందర్, శేషు, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. మరుబోలు మండలంలోని కోదండరాంపురం జాతీయ రహదారి కూడల వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్థాపించి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉండాలని ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మదన్ రెడ్డి, బోలా శ్రీనివాసులు, వాసిరెడ్డి రామిరెడ్డి, అజయ్ రెడ్డి, వలిపి శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ స్థాపించి ఈ రోజుకి 45 సంవత్సరాలైన సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మండలంలోని బీజేపీ కార్యకర్తలందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉంది కాబట్టి ఈ దేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబెట్టాలని మన ప్రీతమ నాయకుడు ప్రధాని మోడీ గారు చాలా ఆకాంక్షిస్తున్నారు. దానికి బీజేపీ కార్యకర్తలతో పాటు ఈ యొక్క గొప్ప పార్టీని స్థాపించిన ఎల్కే అద్వానీ గారు మరియు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ముందర ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాళ్ళ అడుగుజాడలో శ్రీ నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని 2047కి విశ్వగురువులా చేయాలని, ఈ దేశాన్ని
ప్రపంచాన్ని ఏలే దేశంలా తయారు చేయాలని కలలు కన్నారు. ఈ యొక్క కళల్లో ప్రతి దేశ పౌరుడు మరియు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కృషించి ఈ దేశాన్ని 2047 కల్లా విశ్వగురుగా చేయాలని అందరికీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన బాల సదన్కు అవసరమైన వాటిని తమ సంస్థ ద్వారా అందిస్తామని సంస్థ అధ్యక్షుడు కడివేడి చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న బాల సదన్లో ఆ సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో విద్యార్థులకు దుప్పట్లు, టవళ్లతో పాటు విద్యా సామగ్రి అందజేశారు. 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఏర్పాటైన బాల సదన్లో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. దమాయి శ్రీనివాసుల సహకారంతో చిన్నారి చరిత జయంతి సందర్భంగా 35 మంది పిల్లలకు దుప్పట్లు, టవళ్లు, విద్యా సామగ్రి అందజేశారు. అలాగే వింజమూరులోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి చరిత పేరు మీద దేవాలయ అభివృద్ధికి దమాయి శ్రీనివాసులు 2,20,000 రూపాయలను ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త గణపం సుదర్శన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ బాల సదన్ భవన పునర్నిర్మాణ విషయాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వారు వివరించారు. నరసింహరావుపేటలోని బాల సదన్ ఇక్కడ ఒక 35 మంది నిరుపేద మహిళలు, పిల్లలు ఉన్నారు. కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు, అన్ని రకాల పిల్లలు మన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి కొన్ని మనం నిన్న అడగటం జరిగింది. మా కుటుంబ సభ్యుడైన దమాయి శ్రీనివాసుల గారి కుమార్తె స్వర్గీయ మా చరిత పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏదైనా చేస్తే బాగుంటుంది అని మీ మేడంని అడగటం జరిగింది. మేడం గారు మనకు స్టేషనరీ బుక్స్ ఉంటే చాలు, లేదా అవకాశం ఉంటే బెడ్షీట్లు అన్నారు. దానికి మించి మనం అందరం కూడా టవల్స్ కూడా ఇక్కడ తేగలిగినాం. మంచి బెడ్షీట్లు, మంచి టవళ్ళు, అదేవిధంగా మంచి నోట్స్లు, మీకు కంపెనీ లాంగ్ నోట్స్లు, షార్ట్ నోట్స్లు అన్నీ పుష్కలంగా మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. వీటికన్నిటికీ మా దమాయి శ్రీనివాసులు గారు, మా బావమరిది, మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యుడు, ఆయన దాతృత్వంతో ఇక్కడ ఇవన్నీ చేయటం జరిగింది. ఇదన్నీ కాకుండా ఎక్కడ ఏది అవసరమైనా కూడా ఇక్కడ మాకు వెంటనే ఫోన్ చేసేవాళ్ళు మేడం గారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నెరవేరుస్తూ వచ్చాము. ముఖ్యంగా ఇక్కడ బాల సదన్లో ఉండేవాళ్ళు చాలామంది తెలియదు. తల్లిదండ్రులు కూడా లేని పిల్లలు కూడా ఉంటారు ఇక్కడ అనే విషయం చాలామంది తెలియదు. ఏదో హాస్టల్లో ఉన్నారు, చదివిస్తున్నాము అనే భావన చాలామంది బయట వాళ్ళు అనుకుంటారు. కానీ కొంతమంది తల్లి తండ్రి పూర్తిగా లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మనం చేయూతనిస్తున్నాము. ఇందాడ ఒక పాప నుంచమ్మా, ఈ పాపకి తల్లి తండ్రి ఎవరో కూడా తెలియదు, ఎక్కడున్నారో కూడా తెలియదు, ఆమెకి ఎవరు లేరు, పూర్తి అనాథ. ఆమెకి ఇందాక నేను వచ్చినప్పుడు అందరినీ లైన్లో నిలబెట్టి మా పిల్లలకి ఏం అవసరం అని చెప్పగానే సార్ నోట్బుక్స్ వీలైతే ఇవ్వండి సార్ అనగానే సార్ బెడ్షీట్లు, టవల్ కూడా తీసుకొచ్చారు సార్. మీకు చాలా ప్రత్యేకంగా సార్ ఈ బిల్డింగ్లో ఉండేదానికి అసలు అవకాశం లేదు సార్. కనీసం మాత్రం కూర్చోవడానికి కూడా వీలు ఉండదు వర్షం వస్తే. ఉంచి మీద మీరు మా పిల్లలకి ఒక పండుకోవడానికి ఒక హాలు ఏర్పాటు చేయగలరని అందరినీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను సార్. పిల్లలకి మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలం వచ్చేటానికి ఒక హాల్ ఏర్పాటు చేయగలరని అందరినీ రిక్వెస్ట్గా కోరుతున్నాను సార్. పిల్లలకి ఇంత మంచి బెడ్షీట్లు, టవల్స్ ఇచ్చి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జి చంద్రశేఖర్, రామ్మోహన్, మురళీనాయుడు, పిల్లల శ్రీనివాసులు, దయాకర్, నాగరాజు, విజయ్ కుమార్, నారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా విహెచ్పి ఆధ్వర్యంలో గూడూరు 2వ పట్టణ పరిధిలో బైక్ ర్యాలీ జరిగింది. తిలక్ నగర్ లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ఈ ర్యాలీ మొదలైంది. 1వ పట్టణ పరిధిలోని కోనేటిమెట్లో కొలువైన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయం వరకు ర్యాలీ కొనసాగింది. జై శ్రీరామ్ అంటూ భక్తులు నినదించారు. ఈ కార్యక్రమంలో మురళీరెడ్డి, కోట సునీల్ కుమార్, బాలకృష్ణమనాయుడు, చంద్రనీల్, మల్లికార్జున్, శ్యామ్ యాదవ్, మనోజ్ కుమార్, దయాకర్, వెంకటేశ్వర్లు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహాన్ని, ఒక భక్తిభావాన్ని, ఒక ఏకత్వాన్ని ఏర్పాటు చేసేదానికి మన ప్రయత్నం జరుగుతుంది. మనం అందరం కూడా భక్తిభావంతో ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలి, భక్తిగా వెళ్ళాలి. మనం ప్రజలందరికీ కూడా శ్రీరాముడిలాగా, శ్రీరాముని యొక్క రాజ్యంలాగా మన రాజ్యం రావాలని కోరుకుంటూ, మన దేశంలో సుసంపన్నంగా అన్ని విధాల డెవలప్ అయి ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగాలని, భారత్కు ఒక మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈనాడు మనం ఈ యొక్క ఉత్సవాల్ని జరుపుకుంటున్నాం. శ్రీరామనవమి జరుపుకోవడం మన అయోధ్యలో ఆలయం ఏర్పడిన తర్వాత ఇది మొట్టమొదటి పండుగ కాబట్టి మనం అందరం కలిసి చైతన్యం పెళ్ళుబుక్తూ హిందువులంతా ఒక్కటిగా మనకు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కలిసి పోరాడుతూ ముందుకు వెళుతూ మన సనాతన ధర్మం యొక్క ఉనికిని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ అద్భుతమైనటువంటి ర్యాలీని నిర్వర్తిస్తూ మన బాధ్యతను గుర్తు చేస్తూ, మన ధర్మాన్ని గుర్తు చేస్తూ, ప్రత్యేకంగా రాముల వారు నడిచినటువంటి బాట మర్యాద పురుషోత్తముడు అని పేరు తెచ్చుకున్నటువంటి కారణం ఎటువంటిదైతే ఉందో అటువంటి కారణాన్ని యువతంతా కూడా పూర్తిగా వాళ్ళలో చక్కగా దాన్ని అంతా కూడా జీర్ణించుకుంటూ జరపవలసినటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాటి రోజు సిరమిక్ కాలేజీకి వేదికగా ఇక్కడి నుంచి కోదండరామస్వామి వారి క్షేత్రం వరకు కూడా అందరూ కూడా కలిసి బైక్ ర్యాలీలో వెళ్ళడం జరుగుతుంది. 2 నెలల క్రితం చిల్లకూరులోని జ్యోతి వే బ్రిడ్జ్ వద్ద ఆదివారం ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ జన్మదిన వేడుకలు తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చిల్లకూరు పట్టాభిరామిరెడ్డి, నియోజకవర్గ రైతు విభాగ ప్రధాన కార్యదర్శి కొండా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్, పార్టీ మండల కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, బెల్లంకొండ రాజేంద్ర, సోమశేఖర్, నవీన్ చంద్ర, మాజీ సర్పంచ్ రామ్మూర్తి, మహిళా అధ్యక్షురాలు నెల్లటూరు సుప్రజ, కుట్టు సురేష్, మధు, కోడి బాలరమణయ్య, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు సూలూరుపేట, సత్యవేడు, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాలకి ఒక శక్తి, తెలుగుదేశం పార్టీని ఏకతాటిపై నడిపించి 4 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ విజయ దుందుపై ఉపయోగించినటువంటి మహోన్నతమైన వ్యక్తి, మాకు ఆరాధ్య దైవమైనటువంటి మా పెద్దలు శ్రీ కొండేపాటి గంగాప్రసాద్ గారికి 59వ జన్మదిన వేడుకలను చిల్లకూరు గ్రామ ప్రజల తరఫున చిల్లకూరు మండలంలో నాయకత్వంతో అందరూ కలిసి ఇక్కడ జరుపుకోవడం జరిగింది. కాబట్టి పెద్దలు గంగాప్రసాద్ గారు ఇలాంటి పుట్టినరోజులను ఇంకా మరెన్నో జరుపుకుంటూ రాబోయే రోజుల్లో మా గూడూరు నియోజకవర్గాన్ని, ప్రత్యేకించి చిల్లకూరు మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని కోరుకుంటూ ఆయన ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని, ఆ భగవంతుడు కూడా గంగాప్రసాద్ గారి కుటుంబానికి కానీ వారి యొక్క మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య రాజకీయ దైవం పెద్దలు పారిశ్రామికవేత్త అయిన గంగాప్రసాద్ గారి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం మేము చాలా సంతోషంగా జరుపుకుంటాము. గతంలో నానాజీ గారు వాళ్ళ ఇంటి దగ్గర జరుపుకున్నాము, ఇప్పుడు జ్యోతి వే బ్రిడ్జ్ ఇక్కడ జరుపుకుంటున్నాము. గ్రామ ప్రజల కాడి నుంచి నియోజకవర్గ ప్రజలు శ్రేయస్సు కోరే ముఖ్యమైన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి గంగాప్రసాద్ సార్. అందువల్ల ఏంటంటే మేము చాలా సంతోషంగా ఈ కార్యక్రమాల్లో జయప్రదం చేస్తున్నాం. ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా గంగాప్రసాద్ సార్కి ఎంత ఆప్తుడో మా పట్టాభిరెడ్డి గారు, రాజేంద్ర రెడ్డి గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడం ఇక్కడ నాయకులకు కార్యకర్తలకు చాలా సంతోషం. ఈ యొక్క నియోజకవర్గం కాకుండా రాష్ట్రంలో పాటు గంగాప్రసాద్ సార్ పేరు మారుమోగుతుందని చెప్పి మేము అందరూ ఆశిస్తున్నాము. ఈరోజు యువతలో గంగాప్రసాద్ సార్ ఎంత అన్నిత స్థాయిగా ఉన్నాడంటే అది చాలా సంతోషం. మనుబోలు మండలంలోని కొండూరు సత్రంలో తాగునీరు సరఫరా చేసే మోటార్ కాలిపోవడంతో జట్ల కొండూరు ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ యాదవ్ దగ్గరుండి బాగు చేయించారు. ఈ సందర్భంగా ఆవుల తులసిరామ యాదవ్ మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సహకారంతో పంచాయతీ పరిధిలో 2 నుండి 3 చోట్ల బోర్లు వేయడం జరిగిందన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సర్పంచ్ నాగమ్మ అధ్యక్షతన అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కట్టమూరు శ్రీనివాసులు, పాఠశాల కమిటీ సభ్యుడు షాహుల్, కోఆప్షన్ మాజీ సభ్యులు పెంచులై తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆవుల తులసిరామ యాదవ్, జట్టకొండూరు వైస్ ప్రెసిడెంట్. జట్టకొండూరు పంచాయతీ పూర్తిగా అభివృద్ధి బాటలో నడుస్తుంది. దానికి కారణం గతంలో సర్వేపల్లి మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ సహకారంతో మనం పంచాయతీలో పూర్తి అభివృద్ధి కార్యక్రమం చేశాము. ఈరోజు సర్పంచ్ కట్టుమూరి నాగమ్మ గారి అధ్యక్షతన చిన్న సమస్య వచ్చినా సరే ప్రజలందరూ కలేసుకొని పోయి ఆ పనులు వెంటనే తీర్చడం జరుగుతుంది. నిన్న
మోటార్లు కొండ సత్రంలో మోటార్ కలిపి ప్రజలు నీటి సమస్య ఉంటే ఈరోజు శ్రీరామనవమి పండుగ దినాన ప్రజలు నీటికి ఇబ్బంది పడకూడదని చెప్పి వెంటనే ఇంకొక మోటార్ని బిగించి ప్రజలకు నీటి సరఫరా చేయడం జరిగింది. మేము తెలియజేసేదేమనగా పంచాయతీలో ఏ సమస్య వచ్చినా మేము ప్రజలకు అందుబాటులో ఉండి పూర్తిగా వారికి కావాల్సిన పనులు చేస్తామని తెలియజేస్తున్నాము. శానిటేషన్ కానీ, పారిశుద్ధ్యం కానీ, కాలువల క్లీనింగ్ కానీ ఏదైనా సరే ప్రజలు వారి బాగోగులు చూసుకునే దానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాము. రేపు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆకాంక్షించారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా నా గూడూరు నియోజకవర్గ ఓటర్ల దేవుళ్ళకి అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆ శ్రీరాముడి దయ వల్ల అందరి కుటుంబాల్లో సంతోషం నింపాలని చెప్పి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్ని పార్టీలు, తెలుగుదేశం కాదు, అన్ని పార్టీలు అందరూ కూడా సుఖం ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. టీడీపీ నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ ఉద్దేశంలో టీడీపీ నాయకులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం వారికి అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లి చెంచురామయ్య, రహీం, గోపాలరావు, అల్లీ భాష, శ్రీనివాసులు, సురేంద్ర, సుబ్బమ్మ, కల్పన తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే మన అసెంబ్లీ ఎలక్షన్లో మన జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లు గెలుచుకోవడానికి ప్రముఖ పాత్ర పోషించిన కొండేపాటి గంగా ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మా గూడూరు పట్టణ అధ్యక్షుడు, తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు శివం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారి అధ్యక్షతన మన పార్టీ ఆఫీసులో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులకి, పెద్దలకి, వృద్ధులకి అందరికీ కూడా భోజనాలు మరియు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మా గంగా ప్రసాద్ పుట్టినరోజున ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం, దుప్పటి కార్యక్రమం చేసిందని మా పులిసిన ఆధ్వర్యంలో మా పాసం సునీల్ కుమార్ అధ్యక్షతన ఈరోజు గూడూరులో ఈ ఆశ్రయంలో దుప్పట్లు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన దానికి పార్టీ నాయకుడైన కొండేపాటి గంగా ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఈ ఆశ్రమంలో దుప్పట్ల కంపెనీ మరియు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది మా పట్టణాధ్యక్షుడు పులిమి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ మనుగోలు మండలం కాగితాలపూరు జాతీయ రహదారి కోడల ప్రాంతంలో ఉన్న ఆంజనేయ స్వామి చిత్రపటానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా పూలమాల వేసి పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాణి భవానీ, పినుబాక ప్రసాద్, జాకీర్, ఖాదర్వలి, మహేష్, సుధాకర్, ఆనంద్, భక్తవసల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరాముని ధర్మ పరిపాలన ఈనాటి రాజకీయ నాయకులు స్ఫూర్తిగా తీసుకొని భారతదేశాన్ని శ్రీరామరాజ్యంగా మార్చాలని భావిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో మండల నాయకులు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుగోలు మండలం హెడ్ క్వార్టర్లో బొబ్బేపల్లి సురేష్ గారి నాయకత్వంలో, అలాగే ఉమ్మడి కుటుంబ సభ్యులైన బీజేపీ గోలా సేనన్న గారు, జనసేన, టీడీపీ 3 పార్టీల ఎన్డీఏ కూటమి భాగస్వాములైన 3 పార్టీల ద్వారా ఆయన రాజ్యం రావడం కోసం అనేక మంది రాజకీయ నాయకులు ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకుంటూ రాజ్యాలను పరిపాలించే విధంగా కొనసాగుతా ఉంది అనంటే నిజంగా మనం చెప్పుకోవాల్సింది ఒకటే, భారతదేశంలో పుట్టడం, భారత ఖండంలో పుట్టడం, ఆ శ్రీరామచంద్రమూర్తి పరిపాలించినటువంటి ఈ భారతదేశంలో మనం కూడా ఒకలం అవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది.
అదేవిధంగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం కాయతాల్పూరు సెంటర్ నందు స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. దీనికి స్థానికంగా ఉన్నటువంటి మండల అధ్యక్షులు ప్రసాద్ గారు, అదేవిధంగా మన కంటే సుధాకర్ అన్న గారు, మా మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ గారు, మా జాకీర్ బాయ్ గారు, అదేవిధంగా మా సోదరులందరూ కూడా కలిసి కట్టుగా కూటమిలో భాగమైనటువంటి గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో శ్రమల కాల 40 దినముల శ్రమల కాల ప్రార్థనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం భయం అనే అంశంపై వివరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. దేవుని నామంలో శ్రమల కాలపు ఆరాధన ప్రారంభించుకుందాము. ఆమేన్. साचारित्रों का पियो पादा दैवा कांदे ना दो त्रोवा जोटा వ్యవహారాలు 12:37 నుంచి 4:43 ఇందుచేత వారు నమ్మలేకపోయి ఏలయనగా వారు కన్నులకు కానీ సమాజంలో నుండి మహాగణుడ మహోన్నతుడ నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతి. ఈ యొక్క 40 రోజుల శ్రమల కాలపు ధ్యానం కొరకు మనము ప్రతిరోజు శ్రమల ధ్యాన వాక్యమును భయభక్తులుగా చదువుతున్నాం. అది యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచ్చినటువంటి వారే ఇటు ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆ శబ్దము అర్థం కాక వారు పడినటువంటి విషయం ఏంటంటే ఆ ఉరుము వచ్చిందేమో. ప్రపంచంలో ఏ కాలంలో అయినా సరే ఒక భయము ప్రతి మానవుడిని వెంటాడుతూ ఉంది. అదే మరణ భయము. ఈ మరణము ఎలా సంప్రాప్తిచ్చిందంటే ఆనాడు ఆదాము చేసినటువంటి పాపమును బట్టి మరణాన్ని సంప్రాప్తి. నీవు దేవునికి భయపడవా? మనమైతే ఈ యొక్క శిక్షకు అర్హులము, ఈయనైతే ఏ పాపము చేయలేదు అని చెప్పి నాయన ఆ భయాన్ని. శ్రీరామ నవమి సందర్భంగా గూడూరు పట్టణంలోని షిర్డీ సాయి మందిరంలో వివిధ రకాల పుష్పాలతో బాబాను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణ మండపంలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ కళ్యాణం తిలకించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. पुरुषोत्तमाय नमः अजोक्तेश्वर मुद्देश्य परमेश्वर कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे आचमने समर्पयामि श्री कोदण्डरामस्वामी कल्याणोत्सवः आचमनप्रमाणप्रमञ्जनेनो यद्यते चौदप्रजातस्मात् द्रविडे చిత్రం బ్రహ్మయజ్ఞ ఆనందం. కాబట్టి స్వామివారికి ఇప్పుడు ఈ యొక్క కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క యత్పురుషేణ హవిషా హృదయేన మిత్రావరణాసుదేవే వస్త్రద్వయాం నమస్యామి పాపిదేవ్యే నమః ఓం ఐం ఓం ప్రకృతే నమః ఓం
చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సీతారాముల కళ్యాణంలో ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్, ఈఓ గిరికృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. స్వామివారి భక్తులు దాసారుడాసులు సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చేజర్ల చంద్రశేఖర్ శ్రేష్ఠ జ్ఞాపకార్థం వారి సతీమణి విజయభారతి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అక్కడ కవర్లో ఉంది కూడా కరుపురము శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని ఓజిల మండలంలోని రాజపాలెం, గుర్రంకొండ, ఆర్మేలపాడు గ్రామ పంచాయతీలో ఉన్న రామ మందిరాల్లో నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని చోట్ల శ్రీరాముడి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. ప్రసాదం తీసుకురండి. రామో నామదేశ్య, నవీన్ నామదేశ్య, శుభం నామదేశ్య, నాగేశ్వరరాజు నామదేశ్య, వెంకట శుభమ నామదేశ్య, జ్యోతిష్రాజు నామదేశ్య, చరితా నామదేశ్య, పూర్విక్ నామదేశ్య, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి గంగా ప్రసాద్ కృషి ఎనలేనిది. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు గంగా ప్రసాద్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గూడూరు మనుబోలు ప్రాంతాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించిన నాయకులు. గూడూరులో భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళుతూ శ్రీరాముని బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి. శ్రీరామ నవమిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీ. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. గూడూరులోని సాయి మందిరం, చెలకూరు మండలం తమ్మినపట్నంలో కొలువై ఉన్న కోదండర స్వామి దేవాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని తిలకించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.